గ్రాండ్ వాక్ ఎలా ఉంటుందండి? పౌడర్ రూపంలోనా? ఇది సాచెట్ రూపంలో ఉంటుంది మేడం. ఇది ఇలా ఉంటాయి సాచెట్స్. ఈ సాచెట్ లో వచ్చేసి 7.5 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడతారు. ఎందుకంటే అంతే ఈ బోసిఫెరస్ సెరట్ అనేది ఒక బెరడు చెట్టు నుంచి తీస్తారు. పైన జాడిన బార్క్ ఎక్స్ట్రాక్ట్ అంటే అది కూడా ఒక బెరడు నుంచి తీస్తారు. పసుపు నుంచి తీసిన కర్కుమిన్ ఉంటది. ఇవాళ నాకు నొప్పులు వస్తున్నాయి అనుకోండి, ఈ రోజు గ్రాండ్ వాక్ తీసుకుంటే రేపటికి నొప్పులు రాకుండా లేదు మేడం, కొంచెం టైం పడుతుంది. దానికి ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ఈ రోజు ఒక 4-10 కోడిగుడ్డు తినేసి నేను జిమ్ పోయి చేసేస్తే రేపే నాకు కండ్లు వచ్చేవి కదా. సో అదే విధంగా ఇది సప్లిమెంట్ తీసుకుంటూ పోతే కనీసం కొంతమందిలో 10 రోజుల్లోనే తెలుస్తుంది, కొంతమందిలో 15 రోజుల్లో తెలుస్తుంది, కొంతమందిలో 1 month లో తెలుస్తుంది. కారణం ఏంటంటే అక్కడ గుజ్జు ఎంత కరిగి ఉండదు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక వయసు దాటిన తర్వాత ఆడవారు మగవాళ్లలో మోకాళ్ళ నొప్పులు అనేవి కామన్ గా వస్తూనే ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు రాగానే చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు, లేదంటే ఇంజెక్షన్స్ చేయించుకుంటారు. నొప్పి మరీ భరించలేని స్థాయిలో ఉంటే సర్జరీ వరకు కూడా వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఫార్మాస్యూటికల్ రంగంలో 20 ఏళ్ల అనుభవాన్ని గడించిన సుబ్రహ్మణ్యం గారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించుకోవడానికి ఏమైనా ప్రొడక్ట్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజ సిద్ధంగా మోకాళ్ళ నొప్పుల్ని ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం. నమస్తే సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం మేడం. ఆడ మగవాడలో ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి అసలు ఎందుకు వస్తుంటాయి? అంటే ఒక వయసు వచ్చిన తర్వాత బేసిక్ గానే ఇది డీజనరేటివ్ డిసీజ్. అది దీంట్లో ఏమవుతుందంటే వయసు పెరగంగానే బేసిక్ గా కొంచెం శరీరం సడలింపు తగ్గుతుంది మేడం, శరీరం పట్టుతో తగ్గుతూ ఉంటుంది. సో ఇంకొకటి వచ్చి వెయిట్ ఎక్కువ ఉంటారు. వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ వెయిట్ అంతా పోయి మోకాళ్ళ మీదనే పడుతుంది. సెకండ్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేకుండా ఆహారపు అలవాట్లు మారిపోయి వీటన్నిటి వల్ల మోకాళ్ళ నొప్పులు ఇంతకు ముందర 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు వస్తూ ఉంటే ఇప్పుడు 30 సంవత్సరాలకి ఇంకా పిల్లల్లో కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రత్యేకించి ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఉదయాన్నే నిద్రలేయంగానే మోకాలు పట్టేయడము, మెట్లు ఎక్కేటప్పుడు నొప్పి, ఒక ఇండియన్ టాయిలెట్ మీద కాసేపు కూర్చొని లేసేటప్పుడు లేలేకపోవడము, లేదంటే కూర్చున్నోళ్ళు మోకాళ్ళు పట్టేసి ఇలాంటి సిమ్టమ్స్ రిపీటెడ్గా వస్తున్నాయంటే ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే ఆ మోకాళ్ళు తొడ ఎముక కాలు ఎముక మధ్య గుజ్జు అని అంటారు. ఆర్టికులర్ కార్టిలేజ్ అంటాం మనం సైన్స్లో. దాని మన అర్థం కోసం గుజ్జు అని అంటారు. ఒక కుషన్ లాగా ఉంటుంది. అది కరగడం మొదలు పెట్టిందన్న విషయాన్ని ఫస్ట్ గుర్తించాలి. ఇది గుర్తించుకుంటే జనాలు ఏం చేస్తారు, మెడికల్ షాప్కి ఒక పెయిన్ కిల్లర్ తీసుకొని వేసుకుంటారు. వేసుకున్న ఒక అరగంటకో గంటకో పెయిన్ తగ్గడం మొదలు పెడుతుంది. ఒక 2-3 hours తర్వాత మళ్ళీ పెయిన్ వస్తుంది. సో అది ఓన్లీ సిమ్టమాటిక్ రిలీఫ్. కానీ ఆ పెయిన్ని ఈ విధంగా కంట్రోల్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అంటే ఆ పెయిన్ మనకు చెప్తుంది, ఇక్కడ గుజ్జు కరుగుతుందిరా బాబు, నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి ఆ పెయిన్ చెప్తుంది. కానీ దాన్ని టాబ్లెట్ వాడి మనం అనస్తున్నాం. అది రైట్ స్ట్రాటజీ కాదు. గుజ్జు తగ్గుతుంది అని తెలుసుకున్న వెంటనే, అంటే ఈ సిమ్టమ్స్ వచ్చిన వెంటనే ఆ గుజ్జు పూర్తిగా ఫస్ట్ కరిగిపోకుండా కంట్రోల్ చేసుకునే దానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయడంలో ఫస్ట్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే సప్లిమెంట్స్. ఇప్పుడు మనకు సన్నబడుతున్నాం, ఏం చేస్తాము, ప్రోటీన్ తీసుకుంటాము, జిమ్ చేస్తాము, కండలు పెంచుకుంటాం. సప్లిమెంట్ ఇలాంటిది వచ్చినప్పుడు జనాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాండ్రో ప్రొటెక్టివ్ ఏజెంట్స్ అని ఉంటాయి. ఆ ఏజెంట్స్ని తీసుకోవాలా. దాని క్లాస్లోకి వచ్చేటటువంటి ప్రోడక్ట్ మీరు ఏదైనా చూసినారు అని అంటే అలా కాండ్రో ప్రొటెక్టివ్ ఏజెంట్స్లోకి వచ్చేది వచ్చి గ్రాండ్ వాక్. ఇది ఒక డైటరీ సప్లిమెంట్ మేడం. దీంట్లో 8 రకాల పోషకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి గ్లూకోజమన్ 1500 mg, కాండ్రైటిన్ 1200 mg, కొర్కుమిన్ 1500 mg, కొల్లాజిన్ 40 mg, బోసిఫెరస్ సెరట్ 250 mg, వైటమిన్ సి 80 mg, పైన జెరాడిన బార్క్ ఎక్స్ట్రాక్ట్ 100 mg. ఈ విధంగా 8 రకాలైనటువంటి సప్లిమెంట్స్. ఇంకొకటి ఇక్కడ ఏం గుర్తించాలంటే క్లినికల్ ట్రయల్స్ లో ఏ డోస్ అయితే వాడినారో అదే డోస్ ఇవ్వడం జరిగింది. అది మోకాల్లో ఉన్న గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా కంట్రోల్ చేస్తుందని అన్నప్పుడు అదే డోస్లో వాడితే ఆ ఇంపాక్ట్ మనుషుల్లో కనిపిస్తుంది. సో అలా ఉండడానికి దీంట్లో వాడినటువంటి ప్రతి ఇంగ్రీడియంట్ క్లినికల్ ట్రయల్స్లో ఇచ్చినటువంటి డోస్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మోకాల్లో ఉన్న గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా కంట్రోల్ చేస్తుంది. అలా కంట్రోల్ చేస్తే దాంతో పాటు నొప్పి కూడా తగ్గదు. గ్రాండ్ వాక్ ఎలా ఉంటుందండి? పౌడర్ రూపంలోనా? ఇది సాచెట్ రూపంలో ఉంటుంది మేడం. ఇది ఇలా ఉంటాయి సాచెట్స్. మీరు చూసినారంటే ఈ సాచెట్లో వచ్చేసి ఇప్పుడు చూడండి మీరు, ఇలా ఉంటాయి సాచెట్స్. ఈ సాచెట్లో వచ్చేసి 7.5 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది. ఎలా యూజ్ చేయాలి దీన్ని? ఏం చేయాలంటే ఒక 250 ml వాటర్, ఒక 1/2 లీటర్ నీళ్ళల్లో ఒక ప్యాకెట్లోని 7.5 గ్రామ్స్ పౌడర్ తీసి ఇలాంటి ఒక 250 ml వాటర్ బాటిల్ తీసుకొని కూడా దీంట్లో పౌడర్ పోసి వాటర్ పోసేసి బాగా షేక్ చేసినారనుకోండి, కరిగిపోతుంది. ఎందుకంటే 7.5 గ్రామ్స్ పౌడర్ ఉంది. అది కరగాలి అంటే కాసేపు బాగా షేక్ చేయాలన్నమాట. అలా షేక్ చేసి భోజనం తర్వాత, ఉదయం కానీ మధ్యాహ్నం కానీ భోజనం తర్వాత ఈ 250 ml వాటర్లో కలుపుకున్నటువంటి పౌడరు తాగాలి. ఇది ఆరెంజ్ ఫ్లేవర్లో ఉంటుంది. తాగడానికి తీయంగానే ఉంటుంది. అట్టని చెప్పి షుగర్ ఉండదు. ఇది షుగర్ ఫ్రీ, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడి ఉంటారు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది షుగర్ ఫ్రీ కాబట్టి
ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడతారు. ఎందుకంటే అంతే ఈ బోసిలో సెరట్ అనేది ఒక బెరడు చెట్టు నుంచి తీస్తారు. పైన జెరాటిన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ అంటే అది కూడా ఒక బెరడు నుంచి తీస్తారు. పసుపు నుంచి తీసిన కరుకుమిన్ ఉంటుంది. ఇవన్నీ మామూలుగా అయితే తీసుకోలేరు కదా. అందుకని చెప్పేసి ఆ పెలాటబిలిటీ కోసం కొంచెం ఆర్టిఫిషియల్ స్వీట్నర్ యాడ్ చేస్తారు. షుగర్ వాళ్ళకి ఎలాంటి ఇష్యూ ఉండదు. ఇలా రోజుకు ఒకసారి కనీసం 3 నుంచి 6 నెలల పాటు తీసుకోవాలి. కానీ మనం ఒకేసారి 3 నుంచి 6 నెలలు తీసుకోమంటే ఇది పనిచేస్తుంది చేయదా అని చెప్పేసి డౌట్తో జనాలు తీసుకోరు. అందుకని మినిమం 1 మంత్ వాడమని చెప్తాం. ఒక 1 మంత్ వాడితే వాళ్ళకి నొప్పి తగ్గడం మొదలు పెడుతుంది. ఒకసారి నొప్పి తగ్గడం మొదలు పెట్టిందంటే ఆటోమేటిక్గా వాళ్ళే కంటిన్యూ చేస్తారు. సో అదండి పాయింట్. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు కదా. ఇది డైటరీ సప్లిమెంట్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేదానికి ఛాన్సే లేదు. ఇవాళ నాకు నొప్పులు వస్తున్నాయి అనుకోండి, ఈ రోజు గ్రాండ్ వాక్ తీసుకుంటే రేపటికి నొప్పులు రాకుండా లేదు మేడం, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇది పెయిన్ కిల్లర్ కాదు, ఇది సప్లిమెంట్. దానికి ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ఈ రోజు ఒక 4-10 కోడిగుడ్లు తినేసి నేను జిమ్ పోయి చేసేస్తే రేపు నాకు కండలు వచ్చేవి కదా. సో అదే విధంగా ఇది సప్లిమెంట్ తీసుకుంటూ పోతే కనీసం కొంతమందిలో 10 రోజుల్లోనే తెలుస్తుంది, కొంతమందిలో 15 రోజుల్లో తెలుస్తుంది, కొంతమందిలో 1 మంత్లో తెలుస్తుంది. కారణం ఏంటంటే అక్కడ గుజ్జు ఎంత కరిగి ఉండదు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంతకీ గ్రాండ్ వాక్ రేట్ ఎలా ఉంటుంది మేడం? యాక్చువల్గా ఇది వచ్చేసి 106 రూపీస్ ఉంటుంది మేడం పర్ సాచెట్ ఎంఆర్పి. మనం 100 రూపాయలకి ఇస్తాము, ఇంకా కొంతమందికి తగ్గించే ఇది కూడా ఉంటుంది. ఎందుకంటే కనీసం 1 మంత్ వాడమని చెప్తాం. 1 మంత్ వాడితే ఒక 3000 రూపాయలకి మనం ఇస్తాము 1 మంత్కి. దాంతోపాటు ఏంటంటే కొరియర్ ఛార్జెస్ కూడా మనమే స్పెండ్ చేస్తాము. దాంట్లో జిఎస్టీ కూడా కొంత ఉంటుంది. ఇప్పుడు జిఎస్టీ తగ్గింది కానీ బట్ స్టిల్ 5% జిఎస్టీ ఉంటుంది, అది కూడా దాంట్లోనే ఉంటుంది. కాబట్టి ఒక 1 మంత్ వాడాలంటే ఒక 3000 రూపీస్ కానీ ఖర్చు పెట్టుకుంటే వాళ్ళ 2 మోకాళ్ళ కోసం కొద్ది రోజులకి ఆ గుజ్జు పూర్తిగా కరిగిపోయింది అనుకోండి, అప్పుడున్న ఓన్లీ 1 ఆప్షన్ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్. మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ పోతే ఒక కాలుకి 2 లక్షలు ఖర్చు పెట్టాలి, 2 కాళ్ళకి 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. అది కూడా కొంతమందిలో వేరేన్నా ఇతర క్రానిక్ డిసార్డర్స్ ఉన్నాయనుకోండి, అంటే డయాబెటీస్, షుగర్ అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, వాళ్ళల్లో ఆపరేషన్ సూటబుల్ కాకపోవచ్చు. లేదా కొన్నిసార్లు కొన్ని ఎర్రర్స్ వల్ల కొంచెం అటు ఇటు జరిగి కొన్ని ఆపరేషన్స్ ఫెయిల్ అవ్వచ్చు, ఒక సరైన డాక్టర్ దగ్గర పోకపోతే. అదవుతుందా? సో ఇక్కడ జనాలు గుర్తించాల్సింది ఏంటంటే 100 రూపీస్ ఖర్చు పెట్టుకొని ఆపరేషన్కి ఇప్పుడప్పుడే పోవాల్సిన అవసరం లేకుండా న్యాచురల్గా కానీ మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోగలిగితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, న్యాచురల్గా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. రోజుకి 100 రూపీస్లో వాళ్ళ మోకాళ్ళు పటిష్టం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్యం గారు, గ్రాండ్ వాక్ ఎక్కడ దొరుకుతుంది? మెడికల్ షాప్స్ లో ఉంటాయా? ఇది అపోలో ఆన్లైన్ ఫార్మసీలో దొరుకుతుంది మేడం. బట్ వాళ్ళు ఏంటంటే డిస్కౌంట్ ఇవ్వరు. మన డైటీషియన్కి ఫోన్ చేస్తే కనుక మన డైటీషియన్స్ డిస్కౌంట్ ఇచ్చి కొరియర్ చేసి దీని గురించి ఫర్దర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఏంటంటే కొద్దిగా ఒక 10 శాచెట్లు 5 శాచెట్లు కొనుక్కొని ట్రై చేస్తాం అనుకునే వాళ్ళకి అపోలో ఆన్లైన్ ఫార్మసీ పోయి చేసుకోవచ్చు. ఒక 1 మంత్ తీసుకుంటాం అన్న వాళ్ళు మనకు ఫోన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.